హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు టీ టైమ్ న్యూస్. ప్రస్తుత ప్రపంచంలో కల్తీ లేకుండా ఏది లేదు. తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా కల్తీ లేకుండా ఏది జరగట్లేదు. పాలు, పెరుగు, నీళ్లు, ప్రతిది ఇంట్లో ఉన్నటువంటి ప్రతి నిత్యావసర సరుకుల్లో కూడా కల్తీ జరుగుతుంది. అయితే తాజాగా ఒక నివేదిక మాత్రం ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా సంచలన కొలిగే విషయాలు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే ముఖ్యంగా చక్కెర, అలాగే సాల్ట్, వీటిల్లో కూడా కల్తీ జరుగుతుంది. అదేంటండి, షుగర్లో, సాల్ట్లో ఎలా కల్తీ జరుగుతుంది? అవి మనకు కనిపించేదే కదా, మనం అది టేస్ట్ తెలుస్తుంది కదా, దాంట్లో పర్సంటేజ్ తెలుస్తుంది కదా అనేది మనం అనుకోవచ్చు. కానీ వీటిల్లోనే ఎక్కువగా కల్తీ జరుగుతుంది. చిన్న పెద్ద అనే బ్రాండ్స్ తేడా లేకుండా పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి లోకల్గా మార్కెట్లో దొరికేటువంటి ప్యాకెట్ల వరకు, రోడ్ల మీద అమ్మేటువంటి ప్యాకెట్ల వరకు ప్రతి దాంట్లో కూడా కల్తీ జరుగుతుంది. అంటే బ్రాండ్స్ని కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. బ్రాండ్స్ కూడా అన్నీ బయటకు మాత్రము పేపర్ల మీద, దాని మీద పాంప్లెట్ల మీద, లేదంటే ఆ కవర్ల మీద 100% ప్యూర్, 100% ఆర్గానిక్, 100% ఇంగ్రీడియంట్స్ వాడి మేము చేస్తున్నామని చెప్పేసి ఏవైతే చెప్తున్నాయో అవన్నీ అవాస్తవం, అవన్నీ తప్పులు. ఒక కంపెనీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం చూసుకుంటే ఉప్పు, చక్కెరలో కూడా ప్లాస్టిక్ భూతం, అంటే ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఆనవాళ్ళని మిక్స్ చేసి వాటిని కూడా కల్తీ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశంలో అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం, టాక్సిక్ లింక్స్ అధ్యయనంలో వెల్లడి. దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది. ఇందులో ఏ బ్రాండ్ మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు, ఆన్లైన్ బ్రాండెడ్ ఉప్పు, చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయి. పెద్ద బ్రాండ్, చిన్న బ్రాండ్ అనే కాదు, ఆన్ బ్రాండెడ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్యాకేజ్డ్ అండ్ నాన్ ప్యాకేజ్డ్ మైక్రో ప్లాస్టిక్ ఉనికి ఉందని టాక్సిక్ లింక్స్ అనే పర్యావరణ పరిశోధనలో ఈ యొక్క సంస్థ తెలిపింది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ ప్లాస్టిక్స్ అనే ఒక ప్లాస్టిక్ని తీసుకొని వాటిని ఆ సైజుగా, అంటే సాల్ట్కి సంబంధించి సైజ్ ఎంత అయితే ఉంటుందో, ఆ ఉప్పు రేణువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సైజ్ ఎంత ఉంటుందో అలాంటి సైజులో వాటిని కట్ చేస్తున్నారు. అలాగే షుగర్కి సంబంధించి, షుగర్ కూడా కొంచెం చిన్న సైజు షుగర్ ఉంటుంది, కొంచెం పెద్ద సైజు షుగర్ ఉంటుంది. వాటికి సంబంధించి వాటి సైజు ఎంత ఉంటుందో ఆ సైజులో కూడా ఈ ప్లాస్టిక్ అంశాన్ని మిక్స్ చేసి కలిపి అమ్ముతున్నారు. అంటే 80% అది ఉంటే 20% ఇది ఉంటుంది, లేదంటే 70% అది ఉంటే 30% ఇది ఉంటుంది. బేసిక్ ఏంటంటే క్వాలిటీ, నాన్ క్వాలిటీ అనేది రెండు ఉంటాయి. సో ఏదైనా ఒక ప్రొడక్ట్ని మనం కొనేటప్పుడు, లేదంటే ఒక ప్రొడక్ట్ని అమ్మేటప్పుడు, లేదంటే వాటికి సంబంధించి సేకరణ ఎలా ఉంటుందంటే, ఒక రైస్, ఫర్ సపోజ్ ఒక రైస్ ఉందనుకోండి, ఆ రైస్కి సంబంధించి వాటిని సైజుని బట్టి, ఆ క్వాలిటీని బట్టి గ్రేడ్లు వారీగా డివైడ్ చేస్తారు. మంచి క్వాలిటీ ఉంటే ఏ గ్రేడ్ అనో, 100% క్వాలిటీ ఉన్న వాటినో మనం అనుకుంటాం. లేదంటే కొంచెం సెకండ్ గ్రేడ్ క్వాలిటీకి వచ్చేసి B%, లేదంటే థర్డ్ గ్రేడ్ క్వాలిటీ వచ్చేసి అవి దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి అనేది కూడా మొత్తం మనకి ఆ కవర్ మీదో, లేదంటే ఆ ప్యాక్ చేసినటువంటి పొట్లం మీదో మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రతి ప్యాకెట్, అంటే సి గ్రేడ్ వాటికి కూడా ఏ గ్రేడ్ ఇచ్చేసి దాంట్లో 100% ప్రోటీన్స్ ఉంటాయి, 100% వాల్యూస్ ఉంటాయి, 100% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అని చెప్పేసి దొంగ లెక్కలు వేసేసి, దొంగ ముద్రించి ఇలా మార్కెట్లోకి వదిలేస్తున్నారు. సో వీటన్నింటినీ తినడం వల్ల అనారోగ్యం ఎవరికి? ప్రజలకే కదా. మీ బ్రాండ్స్ బాగుండాలని, మీకు ఇన్కమ్ రావాలని, మీరు డబ్బులు సంపాదించి ఎలాగైతే మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో ఇదంతా మీకు ఎలా స్థిరపడుతుంది? ఇదంతా మీకు ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఈ నివేదిక ఇచ్చినటువంటి ఈ అంశాన్ని చూస్తే మాత్రము ప్రతి ఒక్కరు చాలా షాక్ గురయ్యే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, 1 కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇళ్లల్లో విరివిరిగా ఉపయోగించే అయోడైజ్డ్ ఉప్పులో కూడా ఇవి ఎక్కువ సంఖ్యలో, అంటే 89.15% ఉండటం గమనార్హం. అంటే రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్, షుగర్లో ఎక్కువ పర్సెంట్లో ఇవి ఉంటున్నాయి. ఆర్గానిక్ రాక్ సాల్ట్లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయి. అంటే ఆర్గానిక్ అంటే కల్లుప్పు అంటాం కదా, వాటిని రాక్ సాల్ట్ అంటూ ఉంటాము. సో వాటిలో కూడా 6.7% మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అంటే వాటిలో కూడా కల్తీ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో తక్కువ పర్సెంటేజ్ జరుగుతుంది. ఈ ప్యాకేజ్డ్ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్యాక్ చేసినటువంటి ప్యాకెట్స్ ఏవి ఉంటాయో వాటిల్లో అయితే అత్యధికంగా 89.15% కనిపిస్తుంది. అంటే ఇంత దారుణంగా కల్తీలు జరుగుతున్నాయి మన భారతదేశంలో. ఇవన్నీ ఇప్పుడు ఇవేవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఈ బ్రాండ్స్ అన్ని టెస్టుల్లో ఇండియాలో మాత్రమే పాస్ అవుతాయి, ఇతర దేశాల్లో మాత్రం పాస్ అవ్వవు. ఇతర దేశాల్లో ఈ ప్రొడక్ట్స్ని ఎవరు అమ్మరు, ఇతర దేశాల్లో ఈ ప్రొడక్ట్స్ని ఎవరు కొనరు. ఎందుకు కేవలం ఇండియాలోనే ఇలా జరుగుతుంది? పాలల్లో కూడా, ఈవెన్ పిల్లలు తాగే పాలల్లో కూడా పౌడర్స్, ఇలా ప్రతి దాంట్లో కల్తీ లేకుండా ఒక ప్రొడక్ట్ 100% ఆర్గానిక్గా వస్తున్నటువంటి ప్రొడక్ట్ ఇప్పుడు ఒక్కటి కూడా లేదు.
పెద్ద బోర్డులు పెడతారు, కింద ఆర్గానిక్ 100%, కానీ బయటకు మాత్రం కనిపించేది ఇలాంటి కల్తీ. సో ఇంత దారుణంగా ఉపయోగించేటువంటి సాల్ట్ అలాగే షుగర్లో కూడా ప్లాస్టిక్ని కలిపి అమ్ముతున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. చక్కెరలో 68.25 వరకు ప్లాస్టిక్ సంబంధించిన అణువులు కనిపిస్తున్నాయి. కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 వరకు మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది. ఆర్గానికేతర చక్కెరలోనూ ఇవే అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. అంటే ఇదిగోండి, ఆర్గానికేతర అంటే ఆర్గానిక్గా ఉండేటువంటి చక్కెరలో కూడా ఇది ఉంటుందని చెప్పేసి వెల్లడైంది. దీన్ని తెలిపిన సంస్థ ఏంటి? టాక్సిక్ లింక్స్ అనే ఒక పర్యావరణ సంస్థ దీన్ని స్టడీ చేసి వెల్లడించింది. అంటే ఈ స్టడీలో ఏమేమి ఉన్నాయంటే పెద్ద పెద్ద బ్రాండ్లు, అంటే మీరు ఏవైతే 100% అంటే మామూలు సాధారణంగా ఒక రోడ్డు మీద దొరికే ఒక షుగర్ ఎంత ఉంటుంది, కేజీ 40 ఉంటుంది. అదే ఒక హై క్వాలిటీ ఉన్నటువంటి ఒక బ్రాండెడ్ లేదంటే ఒక సూపర్ మార్కెట్లో కొంటే అదే షుగరు 80 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది. వాటిల్లో కూడా ఇదే ప్లాస్టిక్ని కలుపుతున్నారండి. రోడ్డు మీద అమ్మేదాది అక్కడ అమ్మేదానికి ఒకటే కనపడుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ పెద్ద ఏసీ ఒక షోరూమ్ ఉంటుంది, దాంట్లో పెద్ద పెద్దగా మాల్స్లో ఒక ర్యాకుల్లో వీటన్నింటిని పెట్టేసి మంచి నీట్గా కవర్ చుట్టేసి దాని మీద 100% ఆర్గానిక్, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఇవి ఉంటాయి, దీంట్లో మీకు ఎలాంటి ఫ్యాట్ ఉండదు, ఎలాంటి ప్లాస్టిక్ రెన్యూవల్ ఉండవు, 100% ఆర్గానిక్గా మేము దీన్ని ప్యాక్ చేసి మీకు ఇస్తున్నామని చెప్పేసి పేపర్ కవర్ మీద మాత్రమే ఉంటుంది, లోపల ఉండే ప్రోడక్ట్లో ఉండదు. లోపల ఉండే ప్రోడక్ట్ మళ్ళీ కల్తీనే. సో వాటన్నింటిని మనం తీసుకొచ్చుకొని ఇంటికి చేర్చుకొని వంటింట్లో పెట్టుకొని పాలల్లోనో లేదంటే టీలోనో కాఫీలోనో వేసుకొని మళ్ళీ అదే తరుగుతాం. దానివల్ల మళ్ళీ అనారోగ్యాలు వస్తాయి. మళ్ళీ అది పట్టుకొని మనం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ లక్షలు పెట్టేసి ఆరోగ్యం పొందాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించి అనుకున్నటువంటి ఈ రెండింటిపైనే కాదు, ఇలాంటి చాలా ప్రొడక్ట్స్లో కూడా ఈ కల్తీ అనేది ఎక్కువగా జరుగుతుంది. దీని మీద ఎన్నో కథనాలు వచ్చినప్పటికి కూడా, దీని మీద ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికి కూడా, పర్యావరణానికి సంబంధించి ఎంతోమంది కంప్లైంట్స్ ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా సరిగా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కల్తీ జరుగుతున్నటువంటి వస్తువులపైన పెద్ద కంపెనీలపైన కూడా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు మేము సబ్సిడీలు ఇస్తున్నాము, వాళ్ళకి రుణాలు ఇస్తున్నాము, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము కాదు, మీరు వాళ్ళకి సరైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇలాంటి కల్తీ వస్తువులను బ్యాన్ చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మిగతావి మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలి, దీని మీద దృష్టి సారించాలి. ముఖ్యంగా ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా దీని మీద సారించి ఇలాంటి కంపెనీలన్నింటినీ వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.